హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. నేను ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అహ్మదాబాద్లో మొన్న జరిగిన జూన్ 12వ తారీఖున జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ గురించి మాట్లాడడానికి రావడం జరిగింది. అందులో ఒక వింత ఘటన ఏంటంటే, అందులో ఇంధనం ఏదైతే ఫ్లైట్లో మనం వెళ్ళే ఇంధనం ఉంటుందో చాలా ఎక్కువ ఉండడంతో 1000 డిగ్రీ సెల్సియస్ అంటే మనిషి కనీసం కనబడకుండా బాయిల్ అయిపోతారు అన్నమాట. అలాంటి హీట్లో కూడా మన గ్రంథం భగవద్గీత అనేది ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మీరు పైన చూడొచ్చు, ఆ భగవద్గీత కనీసం చెక్కు చెదరలేదు. అంటే దైవం ఉంది అన్నదానికి నిదర్శనం అది. ఇది పక్కన పెడితే చాలా ఇన్సిడెంట్స్ ఇందులో ఉన్నాయండి. యాక్సిడెంట్స్లో మీకు గుజరాత్ మాజీ మంత్రి విజయ్ గారు ఉన్నారో, వాళ్ళ యొక్క వెహికల్స్ అన్నీ కూడా 1206 అనే ఉంటాయి. మీరు చూస్తే అక్కడ పైన ప్రతి వెహికల్ కూడా అది 1206. ఆయన చనిపోయిన ఆ రోజు డేట్ కూడా 12/6 1206. అదొక కోఇన్సిడెన్స్ అయితే, ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే, అదే రోజు ఎయిర్ ఇండియా వాళ్ళు మిడ్ డే పేపర్ అనే దాంట్లో యాడ్ ఇవ్వడం జరిగింది. ఆ యాడ్ మీరు పైన చూడొచ్చు. బిల్డింగ్లో నుంచి ఎయిర్ ఇండియా ఏదైతే బిల్డింగ్లో నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అనేది బిల్డింగ్లో నుంచి ఇరుక్కుపోయినట్టుగా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఒక నిదర్శనమా లేకపోతే ఒక హెచ్చరికగా దేవుడు జారీ చేసాడో తెలియదు, కానీ కొన్ని బాధాకరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఒక ఫ్యామిలీ చూడండి, అక్కడ 5 పిల్లలతో కలిసి సెల్ఫీ దిగుతూ మనం లండన్ వెళ్తున్నాం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అన్నట్టుగా ఫోటో చూడండి, ఎంతో ఆనందంగా ఉంది. కానీ 5 కూడా అక్కడే బూడిదపాలు అయిపోయారు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి చాలా చాలా అంటే చాలా బాధపడాలి ఆ విషయంలో. ఎందుకంటే లండన్లో ఒక భార్యను పోగొట్టుకుని ఆ భార్య యొక్క హస్తికల్ని ఇండియాలో కలపాలి అని చెప్పిందంట వాళ్ళ ఆవిడ. నా హస్తికలు నా ఇండియా మన భారతదేశంలో కలిపేసి నువ్వు ఉండాలనేసి చివరి కోరికంట. ఏదైతే ఆ భర్త ఉన్నాడో అతను వెళ్ళి అక్కడ హస్తికలు కలిపి లండన్ బయలుదేరుతుండగా ఆయన కూడా కాలం చేయడం అదే ఫ్లైట్లో అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఎన్నో సంఘటనలు అందులో ఉన్నాయి. 242 మంది ఉన్న ఫ్లైట్లో ఉన్న వాళ్ళు ఒక్కడే ఒక అతను బతికాడు. ఆయన ఒక్కరికే ఆ దేవుడు ఆయుష్ ఇచ్చాడు. అది పక్కన పెడితే ఆ ఫ్లైట్లో ఉన్నవాళ్ళు కాకుండా ఏదైతే మెడికల్ హాస్టల్లో ఉందో ఆ మెడికల్ హాస్టల్లో కూడా చాలామంది మహిళలు, మెడికల్ చదువుతున్న మహిళలందరూ కూడా 20 నుంచి 22 మంది చనిపోవడం జరిగింది. ఇలాంటి జరగడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మన ఎఫ్టీపీ న్యూస్ తరపున వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నాను. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.